పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమన్ భూవరా అంటారు పోతన గారి ప్రహ్లాదోపాఖ్యానంలో. భక్తుడు ఏది చేస్తున్నా భగవంతుణ్ణి స్మరిస్తూ ఆనందపడిపోతాడు. అలా ఎవరి హృదయము ఎప్పుడూ భగవంతుణ్ణి అంటిపెట్టుకుని ఉంటుందో, ఏది చేస్తున్నా భగవంతుని మనసుని విడిచిపెట్టకుండా స్మరణల రూపంలో లోపల తిరుగుతూ ఉంటాడో, అటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి భక్తుణ్ణి సర్వకాలములయందు భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు. భగవంతుడు రక్షించుట అన్నది ఒక ఎత్తైతే, పరమశివ పరివారంలోకి ఒక అత్యద్భుతమైనటువంటి వ్యక్తి చేరాడు. కుటుంబము అని ఒకటి ఉంటుంది. అందులోకి సభ్యత్వాన్ని పొందడం అంత తేలికైన విషయం ఏం కాదు. అది ఏదో రక్త సంబంధీకుల వలన కలిగినటువంటి అనుబంధము చేత లభిస్తుంది తప్ప అన్యథా లభించేటటువంటి అవకాశం ఉండదు. ఏదో ఒక ఇంట్లో ఒక తల్లి తండ్రి, ఆయనకు కొడుకు కూతురు ఉన్నారనుకోండి. ఇప్పుడు వాళ్ళ నలుగురు కలిపి రక్త సంబంధం. ఆయన భార్య, ఆయనకి పుట్టినటువంటి కొడుకు కూతురు. ఇప్పుడు ఆ కుటుంబంలోకి సభ్యత్వం కావాలంటే వాళ్ళ అబ్బాయిని వివాహం చేసుకున్నటువంటి కోడలు ఆ ఇంట్లో సభ్యత్వాన్ని పొందుతుంది. ఆ అమ్మాయిని ఎవరికిచ్చారో ఆ అల్లుడు సభ్యత్వాన్ని పొందుతాడు. మిగిలిన వాళ్ళు కోడల్లాంటి వాళ్ళు, కూతురులాంటి వాళ్ళు అంటాం తప్ప వాళ్ళు కూతురు కోడలు నిజంగా అయ్యే అవకాశం ఉంటుందా? ఉండదు. కుటుంబంలో సభ్యత్వం ఏర్పడదు. కానీ ఒక్క కారణం చేత ఏర్పడుతుంది. గురుస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఉంటాడే, గురువుగారు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి, ఆయన్ని త్రికరణ శుద్ధిగా ఆయన మా గురువు గారు అని నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తి వయసుతో సంబంధం లేకుండా ఎవరు గురువై ఉన్నాడో ఆ గురువుకి శిష్యుడు గురువు కన్నా వయసులో పెద్దవాడైనా అనుబంధం రీత్యా కొడుకు అవుతాడు. అందుకే కడుపున పుట్టిన కొడుకు శరీర సంబంధం ఉన్నవాడు ఒక్కడే ఉండొచ్చు. కానీ గురుస్థానంలో కూర్చున్న వాడికి కొడుకులకు లోటు ఏమిటి? అందరూ కొడుకులే. ఎంతమంది ఆ గురువు గారి మీద ఆ గురి పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరూ కొడుకులే. వాళ్ళ భార్యలందరూ కోడళ్ళే. ఒక్క గురువు గారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రమే ఈ మినహాయింపు, మిగిలిన చోట్ల మినహాయింపు ఉండదు. అలా కుటుంబంలో సభ్యత్వం లభించదు. కానీ జగద్వైఖరికి భిన్నంగా పరమశివుడు ఒక అద్భుతమైనటువంటి స్థితిని కల్పించాడు ఒక వ్యక్తికి. అది ఎవరికి? మర్త్యలోకంలో పుట్టినటువంటి వ్యక్తి. మర్త్యలోకము అంటే ఇప్పుడు మనం ఉన్న లోకం. పుట్టినటువంటి వాడు గిట్టక తప్పదు, మరణించాలి. కానీ మరణించవలసినటువంటి అవసరం లేకుండా అటువంటి వ్యక్తిని జరామరణములకు అతీతుండి చెయ్యడమే కాకుండా తన కుటుంబంలో సభ్యుణ్ణి చేసుకున్నాడు.